498A కేసు పెట్టేదానికి బదులుగా మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోయి విడిపోవటం ఉత్తమం అనేది మీరు చెప్తున్న సజెషన్. అంటే మీడియేషన్ వీళ్ళు ఆర్బిట్రేషన్కి వెళ్ళి కన్సిలియేషన్ జరిగిన తర్వాత కూడా మీడియేషన్లో కూడా సక్సీడ్ అవ్వకపోతే ఇంకా వీళ్ళకి మ్యూచువల్గా వీళ్ళు కలిసి కాపురం చేయలేము అని ఫైనల్గా డిసైడ్ అయిపోతే ఇన్స్టెడ్ ఆఫ్ 498కి వెళ్ళి అనవసరమైన ప్రాబ్లమ్స్ని తెచ్చుకునే దానికంటే బెటర్ మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళిపోయి జాయింట్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకొని వీళ్ళ డైవర్స్ని లీగల్గా సపరేషన్ అయిపోయేసి డైవర్స్ తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బతకడం చాలా ఉత్తమం అండి. లేదనుకుంటే ఏజ్ అయిపోతుంది, అలానే లైఫ్ కిల్ అవుతుంది, కంప్లీట్గా లైఫ్ డ్యామేజ్ జరుగుతుంది. ఇలా జరగకూడదు అని అనుకుంటే మ్యూచువల్ కన్సెంట్తో వీళ్ళ డైవర్స్ కానీ చాలా బెటర్. 498A ఉంటేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి తప్పుడు ఇంప్రెషన్స్లో ఏదైతే ఉన్నారో అది చాలా తప్పు ఇన్ఫర్మేషను. 498 వల్ల మీరు మళ్ళీ ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయకుండా ఇవన్నీ రెమెడీస్ మీకు వస్తాయనుకుంటే మాత్రం అది నిజంగా చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్టే. మీ అవగాహన లేకుండా ఇలా చేస్తున్నారని నేనైతే భావిస్తున్నాను. చాలామందికి తెలియక దయచేసి కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళైనా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం దయచేసి మ్యూచువల్గా కూర్చొని మాట్లాడుకొని అమికబుల్గా డెసిషన్ తీసుకొని ఒక జాయింట్గా మీరు విడిపోవాలని అనుకుంటే మాత్రం జాయింట్ డైవర్స్ పిటిషన్ వేసుకొని విడిపోండి. కానీ 498 మీరు మానసికంగా ఒకరిని క్షోభ పెట్టాలి, మానసికంగా ఒకరిని మనం కుంగపరచాలి, మానసికంగా ఒకరి మీద కక్ష సాధింపులు తీసుకోవాలి అన్న దగ్గరికి వెళ్తే వాళ్ళతో పాటు మీ లైఫ్ కూడా డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని మీరు గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి కూడా. సో దట్ నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే 498A సెక్షన్ ఎప్పుడు అంటే ఇది క్రూయాలిటీ ఒక ఫిజికల్ డ్యామేజ్ జరిగినప్పుడు లేదు క్యాపిటల్ అఫెన్సెస్ జరిగినప్పుడు ఇలాంటి సందర్భాలలో వాడాలి తప్ప ప్రతి చిన్న విషయానికి 498A వాడకూడదు అనేది చాలామంది గుర్తుపెట్టుకోవాలండి. ఓకే సార్, అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా 498 కేసులు నమోదవుతూ ఉండటం పోలీస్ స్టేషన్స్లో, అది కూడా భర్త మీద మాత్రమే కాకుండా భర్తకు సంబంధించిన రక్త సంబంధీకులందరి మీద, తండ్రి అలాగే భార్య, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలా ప్రతి ఒక్కళ్ళ మీద పెట్టడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అసలు ఈ 498A అనేది ఒక ఇంట్లో ఎవరుంటున్నారో వారిద్దరి మధ్య మాత్రమే జరిగేటువంటి సంఘర్షణలు కానివ్వండి, లేదంటే వైలెన్స్ కానివ్వండి, మీరు అన్నట్టు క్రూయాలిటీ కానివ్వండి, వాళ్ళ వరకు కేసు పెట్టుకుంటే ఓకే. కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి? ఇది సజెస్ట్ చేసి పెట్టిస్తున్నారా, లేదంటే కావాలని పెడుతున్నారా, లేదా అలా అందరి మీద పెట్టాలి అనేది ఏమన్నా ఉందా? అసలు దీని వాస్తవ రూపం ఏంటి? అసలు ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్ అండి. ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మాయిలకి నేర్పించే దగ్గర నుంచి చుట్టుపక్కల ఉన్న సమాజము, ఇంటి ఎదురుగా ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్, వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళకి తెలియని ఒక క్రూయాలిటీ మైండ్ సెట్ అనేది జనరేట్ అయిపోయేసి ఏ విధంగా హెరాస్ చేయాలన్న దానికి వీళ్ళు ఎంచుకుంటున్న ఒక వెపన్ లాంటిదండి ఇది. సో ఇదంతా ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కొన్ని రీసెర్చ్లో తేలడం ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాళ్ళని ఎట్లా తిరిగి పనిష్ చేయాలి, వాళ్ళకు ఒక గుణపాఠాన్ని నేర్పించాలి అనే ఒక క్రూయాలిటీని తీసుకున్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. అయితే దీనికి కూడా రెమెడీస్ ఉన్నాయి. ఇలా కానీ ఒకవేళ చేస్తే తప్పనిసరిగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ మీద కూడా కేసు పెట్టచ్చు. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లేని సందర్భాలలో వీళ్ళ మీద కూడా కేసు పెట్టి పరువు నష్టం దావా కూడా వేయచ్చండి. అత్తమామలు, అన్నదమ్ముళ్ళు లేదా ఆడపడుచులు ఎవరైతే అక్క చెల్లెళ్ళు ఉన్నారో భర్తకి, వీళ్ళంతా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు. అసలు వీళ్ళకి సంబంధమే ఉండదు. ఒకళ్ళు ఒక స్టేట్లో ఉండొచ్చు, లేదా వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు. సంబంధం లేకుండా వేరే కంట్రీలో ఉన్న వాళ్ళ మీద, వేరే స్టేట్లో ఉన్న వాళ్ళ మీద మా మీద గృహహింస జరిగింది, వీళ్ళందరూ 498Aలో భాగస్థులు అని చెప్పి కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించే ఇటీవల కాలంలో ఒక కోర్టులో ఒక లాయర్ గారు వాదించింది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మాకు వచ్చిన కేస్ స్టడీ,
దీనికి మూల కారణం స్టార్టింగ్ పెళ్ళైన కొత్తల్లో వీళ్ళందరూ దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ సపరేట్ అవ్వటానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో అందరూ కలిసి ఉన్నారు. దీనికి బీజాలు అక్కడి నుంచి పడినాయి. ఆ తర్వాతే భర్త హింసించడం స్టార్ట్ చేశాడు. దూరం నుంచి వీళ్ళందరూ ఉండి ఫోన్లు చేసి అతను ఇన్ఫ్లుయెన్స్ చేసి భార్య మీద హింసించేలాగా వాళ్ళు చేయటం జరిగింది. అందుకే వీళ్ళందరి మీద పెట్టొచ్చు అని చెప్పినట్లుగా ఒక కేస్ స్టడీ. మరి ఇలాంటివి సాధ్యమా? అలా కూడా పెట్టొచ్చా కేసు? వాస్తవానికి వస్తే సందీప్ గారు, ఇప్పుడున్న జీవితాలలో అంత టైం ఫ్రేమ్ ఎవరికి లేదు. తమ్ముడు, చెల్లి, అక్క, బావ, బామ్మడిది వాళ్ళందరి పర్సనల్ లైఫ్లోకి దూరి చూసి అదే పనిగా చేయాల్సినంత నెసెసిటీస్ ఎవరికి లేవు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎవరి హడావిడి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే సైకలాజికల్ డిజార్డర్ ఫ్యాక్టర్స్ ఉండడం అండి. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, వాళ్ళు అనుకున్నది జరగాలి అనే యొక్క భావన వాళ్ళకు లోపల ఉంటుంది. వీళ్ళ పేరెంట్స్ కూడా అలానే ఉంటారు. సో అలా ఉండే వాళ్ళు చాలామంది ఏంటంటే ఒక క్రూయాలిటీ మైండ్ సెట్స్తో ఉన్న వాళ్ళు ఉంటారు అనమాట. వీళ్ళకి రెచ్చగొడుతూ ఉంటారు. 498A కేసు పెడితే మనం ఖచ్చితంగా అందరిని లోపలేయచ్చు, వాళ్ళకు ఒక గుణపాఠాన్ని ఎస్ మీరు పెట్టారు, బాగుంది, వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది? అరెస్ట్ చేశారా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? పనిష్ చేశారా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? జైలుకి వెళ్తారా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? పనిష్మెంట్ అయిపోయి బయటకు వస్తారా? అంతకుమించి ఏం చేస్తారు? సో దెర్ ఈస్ ఎ ప్రాసెస్ ఇస్ ఓవర్, రైట్? తర్వాత ఏం చేస్తారు? అంటే వాళ్ళ కసి తీరిపోయిందని అర్థమా? అయితే ఇది మొత్తం ఎక్సర్సైజ్ అయిపోయింది, కానీ వీళ్ళ లైఫ్కి సొల్యూషన్ ఏంటి? బయటకు వచ్చిన తర్వాత తను యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. అనవసరంగా నా ఫ్యామిలీ అంతా హస్బెండ్ని పక్కన భావన ఉంటుంది కదా. హస్బెండ్ని పక్కన పెట్టినా రిలేషన్స్ వాళ్ళు వీళ్ళని ఏ విధంగా చూస్తారు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సొల్యూషన్ ఏంటి? రిలేషన్స్ ఎప్పుడు వీళ్ళని దగ్గరికి రానియరు, వీళ్ళతో మాట్లాడరు, వీళ్ళని కలవరు, వీళ్ళతో ఫోన్ చేయరు. ఇంకా వీళ్ళ రిలేషన్స్ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్. పెళ్ళికి వెళ్ళినా వీళ్ళతో మాట్లాడరు, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా వీళ్ళని చూడరు, వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడదామన్నా కూడా దూరం వెళ్ళిపోతారు. ఎందుకు? బికాస్ ఎర్లియర్ జరిగిన యాక్షన్. సో ఎప్పుడైనా హ్యూమన్ రిలేషన్ ప్రేమతో మనం తీసుకోవాలి, కానీ భయపెట్టో, బెదిరించో, లేకపోతే వాళ్ళ మీద కోపాన్నో, ద్వేషాన్నో, పగనో చూపించి కాదు. రిలేషన్షిప్ షుడ్ రిక్వైర్డ్ ఎ లవ్ అండ్ పీస్ అండ్ జీరియస్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది కాకుండా మీరు భయపెట్టేదో చేద్దాం అనుకుంటే ఆ రిలేషన్షిప్ ఎప్పటికీ ఉండదండి. ఓకే, 498A లాగానే జెంట్స్కి కూడా గృహహింసకు సంబంధించి భార్య హింసిస్తుంది అని చెప్పి కేసు పెట్టొచ్చు అని ఇటీవల సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు? నిజంగానే పెట్టొచ్చు? ఎస్, నేనే చాలా సందర్భాల్లో కూడా, చాలా వీడియోస్లో కూడా నేను కూడా చెప్పున్నాను. ఇలాంటి కేసెస్ కూడా కొన్ని డీల్ చేస్తున్నాము. డొమెస్టిక్ వైలెన్స్ అని అంటారు బేసికల్గా. నిజంగా అంత డొమెస్టిక్ వైలెన్స్ జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా డొమెస్టిక్ వైలెన్స్ కింద వీళ్ళు కూడా కేసు పెట్టచ్చండి. ఓన్లీ భర్తే కాదు, డొమెస్టిక్లో అంటే ఆ ఇంటిలో ఉంటున్న అందరూ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మానసికంగా కానీ క్షోభపడుతున్నారో ఈ డొమెస్టిక్ వైలెన్స్లోకి వస్తారు. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టచ్చండి. అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ప్రాక్టికల్గా చట్టపరంగా అందరూ ఈక్వల్ కావచ్చు. జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరూ ఈక్వల్ కావచ్చు. కానీ బయట సొసైటీ పరంగా వచ్చేటప్పటికి ఒక ఉమెన్కి అన్యాయం జరిగింది అన్నప్పుడు స్పందించే విధానానికి, ఒక జెంట్కి అన్యాయం జరిగింది అన్నప్పుడు స్పందించే విధానానికి కొద్దిగా వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో నా భార్య నన్ను హింసిస్తుంది అని కేసు పెట్టడానికి భర్త వెళ్తే అసలు ఆ కేసును తీసుకుంటారా? అసలు సాధ్యమేనా? తీసుకుంటారండి, అలా ఏం లేదు. ఇక్కడ ఒకటి గమనించండి సందీప్ గారు, చిన్న చూపు చూసేది ఎవరు? మగవాడేగా. అంటే కామన్ సెన్స్ లేనిది ఎవరికి? మగవాడికేగా. సో ఇక్కడ మారాల్సింది ఎవరు? మగవాళ్ళ సమాజం మారాలి. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని హింసించకూడదు. ఏదైనా కూడా ప్రేమతో, లీజర్గా వాళ్ళతో మెల్లిగా మాట్లాడడం, మంచిగా మాట్లాడడం, లైఫ్ కావాలనుకున్నప్పుడు ఇద్దరు కూడా కూర్చొని అమికబుల్గా డిస్కషన్ చేసుకోవాల్సిన సందర్భాలు. కానీ అలా కాకుండా కోపంతో, ద్వేషంతో, పగతో నథింగ్, ఏం రాదు మనకు దాంతో. సో పెద్దవాళ్ళు కూడా తెలుసుకోవాలి, మీరు ఉన్న మీ ఈగో ఫ్యాక్టర్స్ని, పెద్దవాళ్ళకున్న ఈగో ఫ్యాక్టర్స్ని మీ పిల్లల భవిష్యత్తు మీద మేము ఇలానే చేస్తాం, మేము ఇలానే రుద్దుతాం, మేము సంపాదించి పెట్టాము, మేము ఆస్తులు ఇచ్చామంటే దట్స్ యువర్ ఫెయిల్యూర్. మీరు
పిల్లవాళ్ళకి మీరు ఆస్తులు ఇస్తున్నారంటే నథింగ్ బట్ అది మీ పెంపకానికి ఫెయిల్యూరు పునాది. తన పిల్లవాడు సంపాదించుకునే విధంగా సపోర్ట్ కల్పించడం వేరే, ఆస్తిని ఇవ్వడం వేరే. వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కడే కానీ ఇమీడియట్లీ ఆస్తి ఇవ్వరు, తను సంపాదించుకునే దానికి కావాల్సిన నైపుణ్యాన్ని మొత్తం ఇస్తారు. ఇండియా ఎందుకు డెవలప్ అవ్వలేకపోతుందంటే బికాస్ ఆఫ్ రీజన్, తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి వాళ్ళని సోమరిపోతం తయారు చేస్తుంది, వాళ్ళని డెవలప్ అవ్వకుండా ఆపేస్తుంది. ఓకే సార్, అయితే ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఈ 498A వల్ల కాపురాలు నిలబడుతున్నాయి అనుకోవాలా, లేదంటే విడిపోయేదాకా వెళుతుంది అనుకోవాలా? దీనికి ఫైనల్గా ఒక సొల్యూషన్ ఏంటి, ఎలా అప్రోచ్ అవుతే వీళ్ళ లైఫ్ బాగుంటుంది? 99% ఇప్పట్లో 498A వల్ల కాపురాలు విడిపోతున్నాయి, లైఫ్ డ్యామేజ్ అవుతుంది, ఏజ్ కూడా అయిపోతుంది. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే, ఫ్యామిలీ లైఫ్లో ఒకవేళ నచ్చకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ లాడ్జింగ్ అన్ ఎఫ్ఐఆర్ 498A కంటే బెటర్ మ్యూచువల్ జాయింట్ డైవర్స్ పిటిషన్ వేసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు లీగల్గా డైవర్స్ తీసుకొని లీగల్ సపరేషన్ చేసుకొని యాజ్ పర్ మీ కండిషన్స్ అండర్స్టాండింగ్ ప్రకారము మీ ఏజ్ నిలబడుతుంది, మీ ఏజ్తో పాటు మీ లైఫ్ నిలబడుతుంది, మీ హ్యాపీ జీవితం మీకు వస్తుంది. అలా కాదు అని అనుకుంటే మాత్రం చాలామందికి అవగాహన లేక చేసే తప్పుల వల్ల మళ్ళీ మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ కోర్టులకు వచ్చి హైకోర్ట్స్ వరకు వచ్చి లీగల్ ఎక్స్పెండిచర్స్ని పెట్టుకొని వన్ ఫైన్ డే మార్నింగ్ మీరు సఫర్ అయ్యేది ఏంటంటే మీ ఏజ్ పోయి ఉంటుంది, అలానే మీ టైం పోయి ఉంటుంది, మీ లైఫ్ కూడా తిరిగి చూస్తే ఏముంటుంది, ఎంటైర్ జీరో ఉంటుంది తప్పనించి ఇంకోటైతే ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ బాలా గారు. ఈ అంశం మీద పూర్తి వివరాలు అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు.